వెల్కమ్ టు మెగానా టీవీ పక్కా లోకల్. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలను నిర్వహించారు. అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి ఆలయాధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వాదాల నడుమ తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం శ్రీ కాళహస్తికి స్వామివారి దర్శనాన్ని వెళ్లారు. ఈరోజు స్వామివారి వెంకటేశ్వర స్వామివారి తాలూకా దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. నేను అలాగే మా కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసి ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. స్వామివారి తాలూకా ఆశీస్సులు పుష్కలంగా మన రాష్ట్రం మీద ఉండాలని, ఒక పక్కన దేశాభివృద్ధి అలాగే రాష్ట్ర అభివృద్ధిలో కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు శక్తి అన్నీ కూడా ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి. తిరుపతి వచ్చే భక్తులు కానీ సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఎండల మీద ఒక దృష్టి పెట్టుకొని కావాల్సినటువంటి ఆరోగ్య జాగ్రత్తలన్నీ కూడా పాటించాలని వారందరికీ కూడా కోరుకుంటూ, వెకేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సెలవుల కాలం కాబట్టి ఎక్కువ మంది తిరుపతి కూడా వస్తున్నారు. నేను దానికి ప్రత్యేకంగా ఈఓ గారికి, జేఓ గారికి, చైర్మన్ గారు, ఇక్కడ ఉన్న టీం మెంబర్స్, టీటీడీ టీం మెంబర్స్ అందరికీ కూడా అభినందించాలనుకుంటున్నాను. ఎందుకనంటే రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతున్నా, భక్తుల తాలూకా తాకిడి పెరుగుతున్నా, ఏర్పాట్లలో మాత్రం ఎక్కడా లోటుపాట్లు లేకుండా నిన్న నేను కాలినడకతో అలిపిరి నుంచి మెట్ల ద్వారా వచ్చిన తర్వాత చూశాను. ఇక్కడ కూడా ఈరోజు దర్శనం చేసుకున్న తర్వాత కూడా చూస్తున్నాను. అందరూ కూడా చాలా ఆనందంగా దర్శనం చేసుకున్నటువంటి వారు కనిపిస్తున్నారు. అంటే ఏర్పాట్లు మాత్రం చాలా చక్కగా చేస్తున్నారు. భోజనంలో, ప్రసాదంలో, క్వాలిటీలో ఎక్కడా కూడా తగ్గకుండా మరి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాల్లో కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా అభినందిస్తూ మరొకసారి ప్రజలందరికీ కూడా ఆ భగవంతుడి తాలూకు ఆశీస్సులు, కలియుగ వెంకటేశ్వర స్వామి తాలూకు ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధిపై ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో లబ్ధిదారులకు 40 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను, మహిళలకు ఈ సైకిళ్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. గత వైసీపీ పాలనలో ₹1 కోటి కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం 30 విడతల్లో దాదాపు 6 కోట్ల రూపాయలు అందించిందని తెలిపారు. జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే చంద్రబాబు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని కొనియాడారు. పుట్టపర్తిలో 5th జనరేషన్ ఫైటర్ జెట్ల తయారీ పరిశ్రమ రానుందని వెల్లడించారు. బ్రేకులు లైట్ కూడా ఎల్ఈడి లైట్ ఇచ్చింది. सर 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 ओके सर ओके सर सर ओके सर सर ओके सर इबका कराना सर इमरान लक्ष्य सर ओके అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 30వ విడత సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచడం జరిగింది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, ఐటీ విద్యాశాఖ మంత్రులు, జాతీయ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి సహకారంతో, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ చెక్కులు ఈరోజు సీఎంఆర్ఎఫ్ 30వ విడత పంచడం జరిగింది. ఈరోజు 30 విడతలో భాగంగా 31 మందికి దాదాపు 40 లక్షల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది.
ఇప్పటి వరకు అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఒకటే 6 కోట్లకు పైగా ఈ 24 నెలల కాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో అనంతపురం అర్బన్ నియోజకవర్గం మొత్తం మీద కనీసం ₹1 కోటి కానీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వలేదు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడే కానీ హెల్త్ కానీ, అలాగే విద్యార్థులు విద్య కానీ, అలాగే మౌలిక సదుపాయాలు కానీ కల్పించడంలో కానీ విఫలమైనాడు. మొత్తం గత ప్రభుత్వంలో రౌడీ రాజకీయం చేస్తూ, అంటే ముఖ్యమంత్రి అంటానే భయపడే విధంగా తుగ్లక్ పరిపాలన సాగించాడు. సాగించిందే కాకుండా ప్రజలను భయభ్రాంతులు చేస్తూ, అంటే బయటికి వస్తే పరదాలు కట్టించుకొని, బయటికి వస్తే చెట్లు నరికించి, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో తిరిగాడు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 24 నెలల కాలంలోనే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అనంతపురం తిరుపతిలో టాస్క్ ఫోర్సును పునఃప్రారంభించాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రతి నెల 2వ వారంలో అన్ని శాఖల సమన్వయంతో నగరంలో పర్యటించాలన్నారు. ప్రజలు, యాత్రికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై సమిష్టి నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలని సూచించారు. స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన ఫుట్పాత్, డివైడర్ల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కోరారు. పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి నగరానికి తిరుమల శ్రీవారి దర్శనార్థం ప్రతినిత్యం కూడా వేలాది మంది భక్తులు వస్తూ పోతూ ఉంటారండి. అదేవిధంగా తిరుపతి నగరం కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వము తిరుపతి అభివృద్ధి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి కోట్లాది రూపాయలు స్మార్ట్ సిటీ నిధులు కేటాయించడంతో తిరుపతిలో ఈరోజు డివైడర్స్ కానీ, ఫుట్పాత్లు కానీ, అదేవిధంగా ఫ్లైఓవర్స్ కానీ ఎంతో అత్యాధునికమైనటువంటి ప్రమాణాలతో నిర్మించడం జరిగింది. ఈరోజు తిరుపతి నగరంలో యాత్రికుల సౌకర్యార్థం, నగర ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి ఫుట్పాత్లు ఆక్రమణలకు గురవుతున్నాయండి. దీనికి ప్రధాన కారణం నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి కొంతమంది అవినీతి అధికారుల నిర్లక్ష్యమే ఈ ఫుట్పాత్ ఆక్రమణలకు ప్రధాన కారణం అండి. వాళ్ళు కనీసం టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ నగరంలో పన్నులు వసూలు చేస్తున్నటువంటి దాని మీద చూపిస్తున్నటువంటి శ్రద్ధ, ఈరోజు ఫుట్పాత్లు ఎక్కడైనా ఆక్రమించుకుంటే వాళ్ళని 48 గంటల్లో పునరావాసం కల్పించి ఎక్కడో ఒక చోట ఆల్టర్నేట్ చూపించి వాళ్ళని పంపించేస్తే ఏ సమస్య ఉండదండి. వాళ్ళు బాగా స్థిరపడిపోయి అక్కడ నెలల తరబడి ఉన్న తర్వాత ఉన్న ఫలంగా అక్కడ ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు, పోలీస్ అధికారుల దృష్టికి వెళ్ళినప్పుడు, పోలీస్ ఉన్నతాధికారుల చొరవతో అక్కడికి పోయి వాటిని తొలగించినప్పుడు వాటికి మళ్ళా రాజకీయ రంగు పులివేసి దాని వెనకలంతా కూడా అండి కొంతమంది రాజకీయ నాయకుల ముసుగులో ఎవరైతే ఫుట్పాత్ల మీద వసతి సముదాయాల కాడ టిఫిన్ సెంటర్లు బండ్లు పెట్టుకున్నారో వాళ్ళకి పరోక్షంగా సహకరిస్తూ వాళ్ళ దగ్గర ప్రతిరోజు కూడా ఒక బాడుగ తీసుకుంటున్నారంటే ఎంత దుర్మార్గం అండి. తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వెలగచర్ల గ్రామస్తులు ఉపాధి హామీ పనులకు వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో 2 కూలీలు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మరణించిన కూలీల కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. గాయపడిన కూలీలకు ఉపాధి హామీ పనుల కింద మాస్టర్ వేసి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నష్టపరిహారం, ఉపాధి హామీ పనుల్లో గాయాల పాలైన వారికి నష్టపరిహారం, ఉపాధి హామీ పనుల్లో గాయాల పాలైన చనిపోయిన కార్మికులకు 20 లక్షల నష్టపరిహారం, వర్గాల ఉపాధి కార్మికుల ఐక్యత, వర్గాల ఉపాధి హామీ కార్మికుల ఐక్యత. వెలగచర్ల గ్రామానికి చెందిన కూలీలందరూ కూడా ఉపాధి హామీ పనులకు వెళ్తా ఉన్నారు. ఆ ట్రాక్టర్ బోల్తా కొట్టి 2 కార్మికులు చనిపోయారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా చేతులు, కాళ్ళు, నడుము ఇరిగిన పరిస్థితి. వీళ్ళందరూ కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని వైద్యం చేయించుకోలేక నానా ఇబ్బందులు పడతా ఉంటే ఇప్పటి వరకు ఎవరు గాని వీళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు. స్థానిక ఎమ్మెల్యే వీళ్ళ గురించి పట్టించుకోడు, స్థానికంగా ఉండే లీడర్లు ఎవరు కూడా వీళ్ళ గురించి పట్టించుకోరు. ఈ రోజు వాళ్ళు మాకు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గరికి తిరిగినా, ఎక్కడికి తిరిగినా పట్టించుకునే వాళ్ళే లేరు. మేము చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, అదే విధంగా గాయపడిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు, అదే విధంగా మెరుగైన వైద్యము ఇవ్వాలని చెప్పి
ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్కడ రోడ్డు సరిగా లేకుండా ఆ ట్రాక్టర్ 65 మంది అధిక జనాభాని ఎక్కించుకొని పోయి ఈ రోజు పడదోసిన పరిస్థితి. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. వీళ్ళకి వెంటనే సరైన వైద్యం అందించాలని చెప్పి, అదే విధంగా వీళ్ళకి నష్టపరిహారంగా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వెంటనే వీళ్ళందరికీ కూడా మస్టర్ వేసి వీళ్ళకి ప్రతిరోజు కూడా కూలీ డబ్బులు పడేటట్లు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని మామిళ్లపల్లిలో మొక్కజొన్న రైతుల పోరాటం ఫలించింది. అధికారులు సీజ్ చేసిన మొక్కజొన్న గోడౌన్ తాళాలు తెరవడంతో రైతులు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పొన్నూరు వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ రైతులకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తన స్వార్థ రాజకీయాల కోసం పోలీసులను అడ్డుపెట్టుకుని రైతులను, మహిళలను ఇబ్బంది పెట్టారని, అక్రమ కేసులు బనాయించారని అంబటి మురళీకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. న్యాయం తన వైపే నిలిచిందని, అండగా ఉన్న వైఎస్ జగన్ను రైతులు కృతజ్ఞతలు తెలిపారు. చదువుతున్నా నా సంగతి తెలియదేమో కడప జిల్లా ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకుపై వస్తున్న ఆరోపణలను బ్యాంకు అధ్యక్షులు బొగ్గుల సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని ఆయన స్పష్టం చేశారు. 140 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ బ్యాంకును RBI సహకార శాఖ నిబంధనల ప్రకారమే నడుపుతున్నామని, ప్రతి 3 నెలలకోసారి ఆడిట్ జరుగుతుందని వివరించారు. అధికార పార్టీలోని ఆధిపత్య పోరు వల్లే ఒక నాయకుడు డిపాజిట్దారులను అయోమయానికి గురి చేసేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత వారం నుండి అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీలు టౌన్ బ్యాంకు గురించి వివిధ రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఖాతాదారులను, డిపాజిట్దారులను అయోమయానికి గురి చేస్తూ మాట్లాడుతున్నారు. టౌన్ బ్యాంక్ నందు ఎవరికైనా లోన్ ఇచ్చేటప్పుడు లీగల్ ఒపీనియన్ మరియు వాల్యుయేషన్ రిపోర్ట్లను తీసుకొని అన్నీ సరిపోతేనే లోన్లు ఇస్తాము. ఏ ఒక్క పార్టీకి కానీ పాలకవర్గము పనిచేయదు. 104 సంవత్సరాల చరిత్ర కలిగిన టౌన్ బ్యాంక్కి మన జిల్లాలో ఎన్నో నేషనల్ బ్యాంక్స్ ఉండగా వాటిని పోటీని తట్టుకొని టౌన్ బ్యాంక్ మన జిల్లాలో నిలబడింది. బ్యాంక్ RBI మరియు సహకార శాఖ నిబంధనల ప్రకారమే పనిచేస్తుంది. బ్యాంకులకు సంబంధించిన అన్ని లావాదేవీలు మరియు NPA శాతము RBI మరియు సహకార శాఖ ప్రతి 3 నెలలకు ఒకసారి ఆడిటర్ రిపోర్ట్ చేస్తుంది. మా బ్యాంక్కి ఎక్కడా కానీ ఎవరికి వచ్చిన వారికి కూడా నిబంధనల ప్రకారం లోన్ ఇచ్చాము. అయితే కొంతమంది రకరకాలుగా చేస్తాను. అపోహలు మాత్రం డిపాజిట్దారులు కానీ ఖాతాదారులు కానీ నమ్మకూడదని చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. బ్యాంకు నిబంధనల ప్రకారము నెల EMIలు కట్టాలి. అట్లా కట్టలేని పక్షంలో 3 నెలలు దాటిన తర్వాత అది NPA కిందకి అవుతుంది. NPA కిందకి అయిన తర్వాత మళ్ళీ అదనంగా 2% పీనల్ ఇంట్రెస్ట్ పడుతుంది. అది కట్టకపోయినా కూడా March 31 మాత్రం ఫైనాన్షియల్ ఇయర్ అకౌంట్స్ క్లోజ్ కావాలి కాబట్టి March 31 ఎటువంటి పరిస్థితుల్లో మొత్తం కట్టాల్సిందే. అట్లా కట్టని పక్షంలో తర్వాత March 31 తర్వాత లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతాయి. కట్టినారు కాబట్టి ఈ సంవత్సరం NPA 0.03% అప్ టు డేట్ ఉన్నాయి అకౌంట్లు. అదే మొత్తం అప్ టు డేట్ ఉన్నాయి. అవి ఏవైతే ఆరోపణలు చేస్తారో అకౌంట్లన్నీ అప్ టు డేట్ NPA కట్టేసారు. NPAలో అకౌంట్లు లేవు. March 31 విత్ పెనాల్టీతో క్లియర్. కడప జిల్లా పులివెందుల రాజకీయాలు మాటల యుద్ధంతో ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేత బీటెక్ రవిపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పులివెందులలో జరిగిన బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన పాల్గొని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. బీటెక్ రవి గతంలో ఎమ్మెల్సీ పదవిని అమ్ముకోవాలని చూశాడంటూ ఘాటు ఆరోపణలు చేశారు. మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు నాకు సంస్కారం నేర్పించారు, రాజకీయం మాత్రమే నేర్పించారని. తర్వాత మళ్ళీ ఇది చెప్పలేదా? రేపు చెల్లెలకు న్యాయంగా పంచాల్సిన వాటా నువ్వు పంచేయాలా, అమ్మను గౌరవంగా చూసుకోవాలా, ఇట్లాంటి కూడా చెప్పింటాడు కదా. ఇట్లాంటి చెప్పలేదా మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు? ఏదో మీదో పెద్ద ఫ్యామిలీ అయినట్టు, మీ కుటుంబ చరిత్ర అసలు ఎవరికి ఆ తర్వాత తెలియనట్టు. అసలు పులిందుల ప్రజలు కూడా ఏమనుకుంటారు తెలుసా? ఏదో జరిగిపోయింది, ఆయన ముఖ్యమంత్రి నాడు చనిపోయినాడు, మళ్ళీ ఇవన్నీ పాత ఎన్ని లేపి రాజారెడ్డిని, రాజశేఖర రెడ్డిని మళ్ళీ తిట్టేట్టు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి.
అసలు జగన్మోహన్ రెడ్డి రాసేడు ఎందుకు ఇట్లా చేస్తాడని పులివెందులలో ప్రజలు నవ్వుకునే పరిస్థితి. కాబట్టి ఫైనల్గా నువ్వు రాష్ట్ర ప్రజలను 5 ఏళ్ళు బాధ పెట్టలే, అందరినీ భయపెట్టినావు. కాబట్టి ఆ భయం నుంచి తేరుకొని చేయాలంటే ఇది అసంభవం. ఏదైనా ఇప్పుడు కూడా పులివెందులలో వచ్చే ఇంకొక 2 ఏళ్ళు కళ్ళు మూసుకొని రాదు, సేమ్ డైలాగ్, సేమ్ రొటీన్. కాబట్టి ఆ కళ్ళలు అనేది నువ్వు అసంభవం అని చెప్తూ నోరుంది కదా అని చెప్పి నిన్న మాట్లాడినాడు బిడ్డని ఎంత మాట్లాడితే వాడు వీడు లెవెల్లో మాట్లాడినాడు. నువ్వెంత, నీ బతుకెంత, ఈ ఊరి పురుగులకు కళ్ళ వేసి ముగ్గురు దొంగతనం చేసి బతికేవాడు నువ్వు, ఇసుక దొంగతనం చేసి బతికేవాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడుగా. నోరు జాగ్రత్తగా పెట్టుకో, మర్యాదగా మాట్లాడు. నీ బతుకు గురించి మాట్లాడడం మొదలు పెడితే మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. అప్పటికే నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఢిల్లీకి వచ్చినావు, విజయసాయి రెడ్డి గారి ఇంటికి వచ్చినావు. ఏమని ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పాలి అందరికీ. ఆయన వచ్చింది ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవిని నేను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నా, నాకు 12 కోట్ల రూపాయలు ఎవరైనా ఇవ్వండి, నేను ఎమ్మెల్సీ పదవిని అమ్ముకుంటానని చెప్పి ఢిల్లీకి వచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి పనులైంది వాళ్ళంతా మనం తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించినాడు. ఈ రోజు అతను వచ్చి మళ్ళీ పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నీచమైన బతుకునేది నువ్వు కన్నా మళ్ళా నీ పార్టీ నమ్మి నీకు ఏదైనా కట్టబెట్టా కూడా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చినాక నీ బతుకిదే, మళ్ళీ పదవి అమ్ముకుంటానని చెప్తావు. పదవి అమ్ముకునే పరిస్థితి నుంచి ఈ రోజు కోర్టు పెట్టి పదవి కొనుక్కునే పరిస్థితి వరకు నువ్వు వచ్చినావంటే పులివెందులకు ఏ స్థాయిలో కన్నం వేసినావో నువ్వు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మాట్లాడాడు, పెద్ద విశ్లేషకుడైనా ఆయన ఏమంటాడు, మన ప్రభుత్వంలో ఎవరిని బాధ పెట్టడం కాదు భయపెట్టాం కాబట్టి మనకు వల్ల ఓట్లేరంట. ఆయన నీ నీతి వాక్యాలు శుద్ధి వాక్యాలు బాధ పెట్టడము భయపెట్టడం కాదు, నువ్వు ప్రజల సొమ్మును దోపిడీ చేసి పారేసినావు. ఏలూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న స్వరూప అనే గర్భిణిని అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు చిత్రహింసలకు గురి చేశారు. గర్భవతి అని కూడా చూడకుండా అత్త ఇంటి నుంచి బయటకు తోసేయడంతో ఆమె తీవ్ర ఆవేదనతో భర్త ఇంటి ముందే నిరసనకు దిగింది. అత్తమామలే తన భర్తను దూరం చేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలికి నచ్చజెప్పి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎవరు చెప్తే ఇద్దరు చెప్పాలి కదా. 27 తారీఖు ముందాగేసిందండి ఈ పాప. గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసాం. 4 రోజులు కూడా అక్కడే ఉంటుందండి. ఉంటుంటే మేము హాస్పిటల్లో ఉంచి మేము అందరూ ఇంటికెళ్ళిపోయామండి. అడుగు చేసి 3 నెలల అట్టం చేశాడు. అడుగు చేసి 3 నెలల అట్టకి ఏం చేశాడు కదా, వచ్చాడు పిల్లతో పోయింది అక్కడ భయంగా పడతామని భయం. 3 నెలల 5 నెలలు వచ్చేప్పుడు తీపిడి కుదరక పిల్ల కట్నం కావాలి, అవి కావాలి, కావాలని చెప్పి ఇబ్బంది పెడతాడు. ఇప్పుడు 5 నెలలు అక్కడ చేసి భయం వచ్చాక మాట్లాడతాగా మీరు ఎందుకు కడుతున్నారు ఇక్కడ అమ్మా కొట్టిందని నన్నే పడదొచ్చింది. మాట్లాడుకుంటారా
తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో టీడీపీ మహానాడును వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో ఖర్చు తగ్గింపు, కార్యకర్తల సౌకర్యార్థం సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి, రాజంపేట, చిత్తూరు జోనల్ ఇన్ఛార్జిగా దామచర్ల సత్యను నియమించినట్లు చెప్పారు. ఇదే సమయంలో వైఎస్ఆర్ మరణంపై జగన్ చేసిన వ్యాఖ్యలను సోమిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈరోజు తిరుపతి పార్లమెంట్లో రేపు జరగబోయే మహానాడు గురించి మాకు జోనల్ ఇన్ఛార్జిగా దామంచర్ల సత్య గారు, మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్, ఆయన్ని నియమించడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అంటే జాతీయ, రాష్ట్ర కమిటీలు మాత్రం పార్టిసిపేట్ చేస్తాయి. మహానాడు జరుగుతుంది. లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క క్లస్టర్లో కూడా ఇది ఒక పండగ వాతావరణంలాగా దీన్ని చేయటం, దీన్ని ఎలాగ ఏర్పాటు చేయాలి, అన్ని క్లస్టర్లతోటి ఈరోజే మీటింగ్ పెట్టుకోవడం, తిరుపతి పార్లమెంట్లో ఉన్న అన్ని క్లస్టర్లతోటి మీటింగ్ పెట్టుకొని దీన్ని ఏ విధంగా ఈ యొక్క సమ్మర్ టెంపరేచర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, దానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ అందరూ ఇన్ఛార్జీలు కానీ అందరం మాట్లాడుకొని ఒక టీం వర్క్ తోటి ఈ ప్రోగ్రాం బాగా గ్రాండ్ సక్సెస్ చేయాలన్న ఒక ఆలోచనతోటి అందరం ముందుకెళ్తున్నాం. ఈరోజు తిరుపతి పల్నాడు జిల్లా మాచర్లలో రాజకీయ సెగలు రేగుతున్నాయి. టీడీపీ బీసీసీఎల్ జిల్లా మాజీ అధ్యక్షుడు మున్నా రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తీవ్రంగా ఖండించారు. బాధితుడిని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ నాయకులు కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మెగా డిఎస్సి, అమరావతి పెట్టుబడులపై వైసీపీ అడ్డుపడుతుందని మండిపడ్డారు. ఇలాంటి దాడులు పునరావృతమైతే ఊరుకునేది లేదని, దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేసిన మున్నా రాంబాబు ఇంటి మీద దాడి ఉద్దేశపూర్వకంగా జరిగింది. గత వారం రోజుల నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, బూతులు, తిట్లతోటి రెచ్చగొడుతున్నప్పటికీ సంయమనం పాటిస్తూ వస్తా ఉన్నారు. దీనికి స్పందించకపోవడంతో ఈరోజు దాడి చేసే పరిస్థితి. మొన్న తెలంగాణలో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ భోంచేస్తున్న రాంబాబు మీద మాటలతో దాడి చేశారు. ఆ రోజే నాకు తెలియజేయటం జరిగింది, సంయమనం పాటించండి, గొడవలు వద్దని చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఆగలేదు. గతంలో మనం చూసాం ముస్లిం వార్డులో ఏ విధంగా తగాదాలు పెట్టి గొడవలు సృష్టించారు. వచ్చిన జెండా ఇష్యూలను పెట్టి అడ్డం పెట్టి ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయటం, గొడవలు సృష్టించడం అనేది వైసీపీ నాయకులకి మరి ఆనవాయితీగా అలవాటుగా మారింది. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రశాంతంగా ఉండాలి, పల్లెలన్నీ అభివృద్ధి సంక్షేమాన్ని అందించాలి, ప్రజలకు మెరుగైన పరిపాలనా వ్యవస్థను అందించాలి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని రావాలి, ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. తిరుపతి కలెక్టరేట్ వద్ద చిరు వ్యాపారులు భారీ ధర్నాకు దిగారు. అలిపిరి జూ పార్కు రోడ్డు మార్గంలో తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకుంటున్న తమను పోలీసులు, మున్సిపల్ అధికారులు బలవంతంగా తొలగించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ 2014 ప్రకారం ప్రత్యామ్నాయ స్థలం చూపించకుండానే బండ్లు తొలగించడం అన్యాయమని మండిపడ్డారు. ఆ ప్రాంతంలో పులుల సంచారం ఎక్కువగా ఉన్నందున తమ రక్షణను దృష్టిలో ఉంచుకొని తక్షణమే ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపాలని అధికారులను డిమాండ్ చేశారు. కొనసాగించాలి అలిపిరి జూ పార్క్ రోడ్ లో ఉన్నటువంటి తోపుడు బండ్లను. అలిపిరి జూ పార్క్ రూట్ లో అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న దాదాపు 25 మంది దాకా ఉన్నారు.
అలిపిరి నుంచి క్యాన్సర్ హాస్పిటల్ దాకా అక్కడక్కడ బండ్లు పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు, టిఫిన్లు, జ్యూసులు ఇలాంటివి అమ్ముకుంటా ఉన్నారు. పోలీసులు, మున్సిపల్ అధికారులు నిన్న జేసీపీలతో, ట్రాక్టర్లతో అక్కడ దాడి చేయడం జరిగింది. తిరుపతిలో ఎప్పుడూ లేని విధంగా జేసీపీలు ఎత్తుకొని వచ్చి అంగళ్ళన్ని ధ్వంసం చేసి అక్కడ తీసుకెళ్లడం జరిగింది. ఇది చాలా దుర్మార్గము. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాము. ఏదైనా ఉంటే మాట్లాడాలి. అక్కడ నిజంగా జనసంచారానికి ఇబ్బందిగా ఉన్నా, లేకపోతే ఇంకోటి ఉన్నా అక్కడ మాట్లాడి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇంకో చోటు చూపించి వ్యాపారాలు చేసుకోవడం చట్టం ఉంది. ఆ చట్టాన్ని ఎవరు లెక్క చేసే పరిస్థితి లేదు. ఈ రోజు అధికారులు ఒక గూండాల్లాగా ఏదో ఒక గంజాయి అమ్ముకుంటే అక్కడ వచ్చి దాడులు చేసే విధంగా నిన్న కొత్త సంస్కృతి తిరుపతిలో కనబడింది. ఇది చాలా దుర్మార్గము. వీళ్ళకి వెంటనే ఎక్కడైతే బండ్లు తొలగించారో అదే ప్లేస్ లో వీళ్ళకి బండ్లు పెట్టించాలి. తర్వాత ఏదైనా ప్రత్యామ్నాయం వెంటనే చూపించి అక్కడ తరలించిన తర్వాతే ఇక్కడ బండ్లు తీసే కార్యక్రమం చేయాలి తప్ప రాగానే అక్కడ మహిళలను చూడకుండా, చిన్నపిల్లలను చూడకుండా దౌర్జన్యాలు చేసి పోలీసులు అరెస్టు చేసి ఈస్ట్ వెస్ట్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం, వాళ్ళపైన కేసులు పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది మేము ఖండిస్తున్నాము. ఇది మళ్ళీ రిపీట్ కాకుండా దశల వారీగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. వీధి విక్రయదారులకు ఒక చట్టం ఉంది, స్ట్రీట్ వెండర్స్ 2014. ఆ చట్టంలో కూడా తొలగించేదానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. జనాలకు ఇబ్బందిగా, ట్రాఫిక్ ఇబ్బందిగా, వాళ్ళ వల్ల జనసామాన్యానికి ఇబ్బంది కలిగినప్పుడు తొలగించమని కూడా ఆ చట్టంలో ఉంది. ఆ చట్టం ఏమి చెప్తుందంటే టౌన్ వెండర్స్ యాక్ట్ అనేది ఒక కమిటీ ఉండాలి. ఆ కమిటీ కూర్చునేసి ఫలానా ప్రాంతము ఇది చాలా ఇబ్బందికరంగా ఉందని నోటిఫై చేయాలి. నోటిఫై చేసిన తర్వాత 30 రోజులు నోటీస్ ఇవ్వాలి. 30 రోజులు నోటీస్ ఇచ్చి అవసరమైతే మళ్ళా కూడా రీసర్వే చేయాలి. ఇది చట్టంలో చాప్టర్ 6 సెక్షన్ 18, 19, 3 చదువుకోండి. మేము రాసుకుంది కాదు. పార్లమెంట్ లో 542 మంది పార్లమెంటు సభ్యులు ఎదురుగా చట్టం అయ్యి రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందింది. దీనేని కూడా ఖాతరు చేయకుండా, చట్టాన్ని కూడా గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టు వీధి రౌడీల్లాగా ఖాళీ చేయించడం అంటే దానికి పద్ధతులు ఉన్నాయి. మహిళలు వాళ్ళేమి తిరిగి కొట్టేవాళ్ళు కాదు. వాళ్ళకి చేతులు విరిచేయడము, వాళ్ళు మెడబట్టి చేతులు బట్టి లాగడము, చెప్పుకోవాలనేటువంటి గాయాలు పరచడము. అదే విధంగా కూడా ఏంటంటే పోలీసుల కన్నా ఓవర్ యాక్షన్ ఆ మున్సిపల్ వాళ్ళు వచ్చింది మున్సిపల్ సిబ్బంది కాదు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయంలో చిరుతపులి కలకలం రేపింది. వర్సిటీ క్లినికల్ బ్లాక్లోని వాష్రూంలోకి చిరుత ప్రవేశించడంతో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. తిరుపతి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో వైల్డ్ లైఫ్ బృందం గాలింపు చేపట్టి చిరుతను ప్రత్యేక బోనులో సురక్షితంగా బంధించారు. అనంతరం దానిని తిరుపతి జూ పార్కులోని రెస్క్యూ సెంటర్కు తరలించారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి ముందస్తు కొనుగోలు చర్యలు చేపట్టాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. గత 2 ఏళ్లుగా సరైన ధరలు లేక వ్యాపారులు, దగాతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తోతాపురి టన్నుకు 18,000, బంగినపల్లికి 25,000 కనీస ధర ప్రకటించాలని కోరారు. సీఎం సొంత జిల్లాలోనే రైతుల కష్టాలను పట్టించుకోకుండా జిల్లాను హార్టికల్చర్ హబ్ చేస్తానని ప్రకటించడం హాస్యాస్పదమని మండిపడ్డారు. రైట్, ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.